మహేష్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత జెండాను టచ్ చేయని రష్యా. పోలవరం పర్యటనలో సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి షెకావత్. సీఎం కేసీఆర్ జార్ఖండ్ పర్యటనపై వైఎస్ షర్మిల ట్వీట్. ఇండ్లలో తాళం పగలగొట్టి దొంగతనం చేసే అంతర్జిల్లా దొంగ అరెస్ట్. నాయి బ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడిన సినీ నటుడు క్షమాపణ చెప్పాలి, జనగామ శ్రీనివాస్. విప్రో నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ లో జాతీయ స్థాయిలో కేఎల్ విద్యార్థుల ప్రతిభ. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మార్చి 4న చౌందోలీలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తూ జీప్లో తుపాకీలు చూపించే బదులు ఇప్పుడు మాఫియాలు పాకుతున్నారని సమాజ్వాదీ పార్టీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సమర్థవంతమైన ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి జరుగుతుందని, సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో నేరాలకు పాల్పడుతున్న మాఫియాలు ఇప్పుడు జీపులలో తుపాకీలు చూపించే బదులు పాకుతున్నారని, మా ప్రభుత్వాలు వారిని జైలులో పెట్టిందని సీఎం యోగి అన్నారు. सत्ता के संरक्षण में किस प्रकार से दंगा फसाद मऊ के अंदर करता था, उस समय समाजवादी पार्टी की सरकार की उस माफिया के सामने पूरी तरह रेंगती थी, नतमस्तक थी। आज वही माफिया खुली जीप में तमंचा लहरा करके नहीं, व्हील चेयर में कीड़े की तरह रेंगता हुआ दिखाई देता है. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం భీకరంగా సాగుతుంది. యుద్ధ ప్రభావం ఉక్రెయిన్పై తీవ్రంగా పడుతుంది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉక్రెయిన్ బాస్టర్గా నిలవడంతో పాటు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే భారత్ మాత్రం ఈ విషయంలో తటస్థంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే భారత్ అనుసరిస్తున్న తీరుపై రష్యా సానుకూలంగా స్పందించింది. తాజాగా రష్యాతో భారత్కు ఉన్న స్నేహబంధం ఎలాంటిదో నిరూపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బైకోనర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించాల్సిన స్పేస్ రాకెట్ ద్వారా వివిధ దేశాల భాగస్వామ్యంతో 36 వన్ వెబ్ శాటిలైట్లను ప్రయోగించనున్నారు. అయితే ఈ రాకెట్ పై ఉన్న అమెరికా, బ్రిటన్, జపాన్ జెండాలను తొలగించిన రష్యా భారత్ జెండాను మాత్రం అలాగే ఉంచింది. అంతేకాకుండా రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ డిమిత్రీ రోగజిన్ ఈ విషయంపై స్పందిస్తూ కొన్ని దేశాల జెండాలు లేకుండా మా రాకెట్ ముందు కంటే అందంగా ఉంటుందని తెలుపుతున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. పోలవరం పురోగతి పనులను సీఎం జగన్, కేంద్ర మంత్రి షెకావత్లకు వివరిస్తున్న అధికారులు పోలవరం ప్రాజెక్టు పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన అనంతరం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎం జగన్, కేంద్ర మంత్రి షెకావత్ పోలవరం ప్రాజెక్టు పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తున్న సీఎం, కేంద్ర మంత్రి నిర్వాసితుల జీవనోపాధిపై కార్యాచరణ సీఎం జగన్, నిర్వాసితులకు కేంద్ర ప్యాకేజీతో పాటు రాష్ట్రం కూడా సాయం చేస్తుందని సీఎం జగన్ తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ పర్యటనపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో గాల్వన్లో అమరులైన స్థానిక కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వడం తప్పు కాదు, ఢిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం అందించడంలో తప్పులేదు, కానీ తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు సాయం ఎందుకు చేయరు? 1200 మంది అమరులైనారని ఉద్యమంలో గొంతు చించుకున్న మీరు వాళ్ళకి ఏం సహాయం చేయరని అడిగారు. విజయవాడలో నిర్వహించిన జాతీయ చేనేత ప్రదర్శన 4/3/2022 నుంచి 18/3/2022 వరకు విజయవాడలో A+ కళ్యాణ మండపంలో నగర ప్రజలకు అందుబాటులో ఉంటాయని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాకు తెలిపారు. 2022 దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత రంగం చాలా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. వ్యవసాయం తర్వాత చేనేత మరియు అనుబంధ కార్యకలాపాలపై నిమగ్నమై ఉన్న 65 లక్షల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధిని అందించే అతిపెద్ద ఆర్థిక కార్యకలాపాలలో ఇది ఒకటి. ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయం, వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల అమలు ద్వారా ఈ రంగం పవర్లూమ్ మరియు మిల్లు రంగాల నుండి పోటీని తట్టుకోగలిగింది. దేశంలో మొత్తం ఉన్న వస్త్ర ఉత్పత్తిలో 19% చేనేత రంగం ద్వారా ఉత్పత్తి జరుగుతుంది మరియు ఎగుమతి ఆదాయానికి గణనీయంగా జోడిస్తుంది. చేనేత రంగం బహుముఖ ప్రయోగాలను అనుమతించడం మరియు ఆవిష్కరణలు ప్రోత్సహించడంలో పురాతన కాలం నుండి ఆంధ్రప్రదేశ్ చేతితో నేసిన వస్త్రానికి ప్రసిద్ధి చెందింది. సహకార మరియు సహకారేతర రంగాలలో దాదాపు 1.50 లక్షల చేనేత కుటుంబాలు ఉన్నాయి. కళాత్మకత, తక్కువ మూలధన పెట్టుబడి మరియు కుటుంబ ఆధారిత నైపుణ్యాల కారణంగా ఈ పరిశ్రమ ఎటువంటి అధికారిక శిక్షణ లేకుండా ఒక తరం నుండి మరో తరానికి అందించబడుతుంది. దీంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో చేనేత రంగాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తే ఆ రంగంలో ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రభుత్వం కూడా విప్రో నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్లో జాతీయ స్థాయిలో కేఎల్ విద్యార్థుల ప్రతిభ బంగారు, రజత, కాంస్య ధృవీకరణతో సాధించిన విద్యార్థులు. కేఎల్ సంస్థకు జాతీయ స్థాయిలో 2వ స్థానం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విప్రో నాస్కామ్ జాతీయ స్థాయిలో ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చి బంగారు, రజత, కాంస్య పతకాలను సాధించినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారథి వర్మ వెల్లడించారు. నగరంలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాంకేతిక రంగంలో భవిష్యత్తు పరిజ్ఞానమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్ ప్రాసెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అంశాలపై నాస్కామ్ విప్రో సంయుక్త ఆధ్వర్యంలో 4 నెలల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో తమ విద్యా సంస్థ నుంచి 825 మంది పాల్గొన్నారని, అందులో 763 మంది బంగారు, 131 మంది రజత, 48 మంది కాంస్య ధృవీకరణాలను పొందినట్లు ఆయన వివరించారు. అలాగే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అంశంలో రూపేంద్ర సత్యవర ప్రసాద్, నాగమాధురి, సాయి లోకేష్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశంలో గాయత్రి, క్లౌడ్ కంప్యూటింగ్లో శ్రీ వైష్ణవి ఈ 5 విద్యార్థులు బంగారు ధృవీకరణాలతో పాటు విశేష ప్రతిభ కనబరిచినందుకు ప్రత్యేక ప్రశంసా పత్రాలను కూడా పొందారని ఆయన పేర్కొన్నారు. యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ విభాగం డీన్ డాక్టర్ ఎన్బివి ప్రసాద్ మాట్లాడుతూ సాంకేతిక భవిష్యత్తు పరిజ్ఞానంపై విద్యార్థులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే విప్రో నాస్కామ్ జాతీయ స్థాయిలో సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, ప్లేస్మెంట్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ చైతన్య పాల్గొన్నారు. విప్రో నాస్కామ్ జాతీయ శిక్షణలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు యూనివర్సిటీ యాజమాన్యం అభినందనలు తెలియజేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ర్యాంకింగ్ లో మా స్టూడెంట్స్ 2nd ర్యాంకు, ఆటోమేషన్ ఎనీవేర్ ర్యాంకింగ్ లో 1st, 2nd, 3rd ర్యాంక్ రావడం జరిగింది. అలాగే క్లౌడ్ లో 2nd ర్యాంక్ రావడం జరిగింది. అలాగే బిగ్ డేటా అనలిటిక్స్ లో మా స్టూడెంట్స్ 2nd ర్యాంక్ రావడం జరిగింది. సో ఇవన్నీ ఐడెంటిఫై చేసి మా క్యాంపస్కి కేఎల్ యూనివర్సిటీకి సెకండ్ ర్యాంక్గా ఆల్ ఓవర్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ యాక్చువల్గా. ఇండియా వైడ్ స్కిల్స్ ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయని వరల్డ్ వైడ్ చెప్పాలంటే ఇవాళ కేఎల్ యూనివర్సిటీ అని చెప్పడానికి ఈ 2nd ర్యాంక్ ఎంతో గర్వకారణంగా ఉంది. దేవరకద్ర నియోజకవర్గంలో వనపర్తి జిల్లా మదనపురం మండలం పరిధిలోని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి, మండల అధ్యక్షుడు కృష్ణ యాదవ్, మాధవరెడ్డి, గుంటిపల్లి కృష్ణ, అంజన్ యాదవ్, వెంకటేశ్వరరెడ్డి మండలం కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న జరిగిన ప్రతిపక్ష బీజేపీ నాయకుల ఇండ్లపై జరిగిన దాడికి ప్రతిదాడిగా ఈరోజు మదనపురం మండలం బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం వల్ల ప్రజలకు మరియు ప్రతిపక్షాలు నాయకులకు భద్రత లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అక్రమంగా కిడ్నాప్ చేసి వ్యక్తులను తీసుకెళ్లి వాళ్ళపై బలవంతంగా రుద్ది భారతీయ జనతా పార్టీకి ఆ యొక్క అక్రమైన కేసులను అంటగట్టాలనే ఉద్దేశంతో పార్టీకి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేసి ఏదైతే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులు డికే అరుణమ్మ గారు, ఏపీ జితేందర్ రెడ్డి గారి ఇండ్లపై అక్రమంగా దాడులు చేసినందుకు నిరసనగా
ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను ఇక్కడ మదనాపురం మండల కేంద్రంలో మదనాపురం మండల శాఖ తరఫున ఇక్కడ దిష్టిబొమ్మ దహనం చేయడమైనది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి గారు, మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్ గారు, మండల జనరల్ సెక్రటరీ గారు అచ్చగొల్లు వెంకటేశ్వర రెడ్డి గారు, మండల కోశాధికారి అంజనేయులు గారు, దుప్పల్లి గ్రామానికి సంబంధించినటువంటి మండల నాయకులు కృష్ణ గారు, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా. నేరానికి పాల్పడిన నిందితుడిపై కోర్టులో నేరం రుజువై శిక్ష పడినప్పుడే పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం, గౌరవం పెరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులకు కాకతీయ వైద్య కళాశాలలోని ఎన్ఆర్ఐ భవనంలో నిర్వహించిన ఒకరోజు పునశ్చరణ తరగతులను వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనుల శంకుస్థాపన అనంతరం పరకాల పట్టణంలో జూనియర్ కాలేజ్ మైదానంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే గారిచే జరగబోయే సమావేశం ఏర్పాట్లను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, తెరాస పట్టణ అధ్యక్షులు మడిగుంట శ్రీను, గౌరవ కౌన్సిలర్ చందుపట్ల సుజాత సాయి, తిరుపతి రెడ్డి, తెరాస నాయకులు పాల్గొన్నారు. పరకాల మున్సిపల్ పరిధిలోని 2వ వార్డులోని మచ్చర్ల వీధిలో స్థానిక కౌన్సిలర్ ఒంటేరు సారయ్య గారి ఆధ్వర్యంలో సైడ్ డ్రైన్ల పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన పరకాల మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత రామకృష్ణ గారు, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి శేషు, కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్, ఏకు రాజు, 2వ వార్డు అధ్యక్షుడు బొచ్చు భిక్షపతి, తెరాస ప్రచార కార్యదర్శి బొచ్చు జమిని, 18వ వార్డు అధ్యక్షులు ఏకు రఘుపతి, తెరాస నాయకులు మడికొండ కుమార్, మడికొండ ఆనంద్, ఒంటేరు గోపి, చెరిపల్లి శంకర్ వార్డు ప్రజలు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్నటువంటి బాలికల వసతి గృహాల వద్ద మరియు బాలికల కళాశాల వద్ద షీటింగ్ బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిస్టర్ సుల్తానా, ఎస్ఎంహెచ్ గృహాలు వెంటనే సొంత భవనాలు కల్పించాలి. మంద శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ యుద్ధాన్ని వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా సెంటర్లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసి రష్యా అధ్యక్షుడు పుతిన్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మండల వెంకన్న ప్రసంగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుంది. ప్రజలలో ముఖాముఖి కార్యక్రమంలో గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి శుక్రవారం నిర్వహించుకునే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుంది. చాలా వరకు సమస్యలు ముఖాముఖి కార్యక్రమంలో పరిష్కారం అవుతున్నాయి. ఈరోజు హన్మకొండ 31, 49, 50, 51, 59వ డివిజన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రజల నుండి దాదాపు 56 దరఖాస్తులు వచ్చాయి. వాటి పరిష్కారానికి అధికారుల బృందం సంబంధిత స్థలానికి వెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రేపు పరకాల పట్టణంలో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమం మరియు అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు పరకాలకు విచ్చేయుచున్న తరుణంలో ఈ రోజు ఉదయం స్థానిక శాసనసభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారి నాయకత్వంలో 1వ వార్డులోని ప్రజలకు రేపటి సభకు తరలి రావాలని పిలుపునిస్తున్న 1వ వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ గారు, తెరాస వార్డు అధ్యక్షులు ఒంటూరు శరత్ బాబు, పాల్గొన్న తెరాస నాయకులు కందుకూరు సాగర్, అంకుష్, సంతోష్ బాబు, సంతోష్, రాజు, అఫ్జల్, మంద నరేష్, ఒంటేరు ప్రణీత్, మంద ఆనంద్, మారుపట్ల మహేష్, బొత్సు సదానంద, అంజీ, విల్సన్, షెట్లీ, రజిత తదితరులు పాల్గొన్నారు. బెంగి మాధవరావు, వయసు 50 సంవత్సరాలు, స్వస్థలం కోటబాది గ్రామం, బాన్స్వాడ మండలం, కామారెడ్డి జిల్లా. ఇతను గత 15 రోజుల నుండి తేలికగా డబ్బులు సంపాదించాలని అనుకొని తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలు చేస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ ఒక చోట స్థిర నివాసం లేకుండా తిరుగుతూ కాలం గడుపుతున్నాడు. ఈ రకంగా గతంలో కామారెడ్డి జిల్లాలో 11, రాచకొండలో 6, సిద్దిపేటలో 10, సంగారెడ్డిలో 4, సైబరాబాద్లో 6, జగిత్యాల జిల్లాలో 12 దొంగతనాలు చేశాడు. మెట్పల్లి ప్రాంతంలో జరిగిన దొంగతనాలు చేసిన వారి గురించి వెతుకుతున్న క్రమంలో ఈరోజు ఉదయం గొదురు క్రాస్ రోడ్ వద్ద ఇటు నేరస్తుని అరెస్ట్ చేసి విచారించగా అతను చేసిన నేరాలను ఒప్పుకొని అతను దొంగిలించిన సొమ్మును అప్పగించారు. అందులో బంగారు దొంగతనం చేసి అమ్ముకొని జలసాలు చేస్తూ జీవిస్తున్నాడు. ఆ రకంగా ఒక దగ్గర స్థిర నివాసం లేకుండా తిరుగుతూ అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ దొంగతనాలు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇతను కామారెడ్డి జిల్లాలో 11, రాచకొండలో 6, సిద్దిపేటలో 10, సంగారెడ్డిలో 4, సైబరాబాద్లో 6 మరియు మన జగిత్యాల జిల్లాలో 12 దొంగతనాలు చేయడం జరిగింది. ఈ క్రమంలో మెట్పల్లి ప్రాంతంలో జరిగిన ఇటీవల దొంగతనాల గురించి చేసిన నేరస్తులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈరోజు గోదూరు క్రాస్ రోడ్ వద్ద ఇట్టి నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని విచారించగా తాను చేసిన నేరాలన్నీ ఒప్పుకొని వాటికి సంబంధించిన సొమ్ముని అప్పగించడం జరిగింది.
ఇతని వద్ద నుంచి 53 గ్రాముల బంగారం, 1518 గ్రాముల వెండి వస్తువులు మరియు దొంగతనానికి ఉపయోగించిన ఇనుప కడ్డీని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతన్ని రిమాండ్ నిమిత్తం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈరోజు. అదేవిధంగా ఇట్టి నేరస్తుని పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన మెట్పల్లి ఎస్ఐలు సదాకర్ గారు, రామచందర్ మరియు వారి సిబ్బందిని వాళ్ళకి రివార్డులు ఇవ్వడం కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మండల నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సినీ నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు తన ఇంట్లో హెయిర్ డ్రెస్సర్గా పనిచేసే నాగ శ్రీనివాస్ను కులం పేరుతో కించపరిచి అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు జనగామ శ్రీనివాస్ మాట్లాడుతూ వెంటనే నాయి బ్రాహ్మణులందరికీ క్షమాపణలు చెప్పాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని మండిపడ్డారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ముస్తాబాద్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మంచు మోహన్ బాబు గారు ఏదైతే వర్కర్గా మాట్లాడినారో నాయి బ్రాహ్మణుల మీద, దానికి నిరసనగా ఈరోజు వారి దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగినది. నాయి బ్రాహ్మణులు లేనిదే అతను తెర ముందుకు నాట్యం చేయలేకపోతాడు. మేము లేనటువంటి అయితే ఈరోజు అని సినిమా ఇండస్ట్రీకే ఉండదు. సినిమా ఇండస్ట్రీ ప్రతి ఇండస్ట్రీకి ఒక నాయి బ్రాహ్మణులు ఉంటే వాళ్ళ కళ ఉంటుంది. మేము లేని వాళ్ళ కళనే ఉండదు. అసలు ఈరోజు నాయి బ్రాహ్మణులు ఆ రకంగా వర్కర్గా మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. తనను రిటర్న్ తీసుకునేదాని మాట లేని ఏడల మేము రాష్ట్రం అంతటా నిరసన తెలియజేస్తాము. మోహన్ బాబు ఖబర్దార్. ఈయననే కాదు, సినిమా ఇండస్ట్రీలో చాలా ఇంతకుముందు అదేదో సీరియల్ దాంట్లో కూడా ఇలాగనే మాట్లాడే దానికి నిరసనగా తెలియజేస్తాయని. వైఎస్ఆర్సీపీకి భారీ షాక్. రౌతులపూడి మండలం లచ్చిరెడ్డిపాలెంలో వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరిన 100 మంది కార్యకర్తలు. వారికి కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా. గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి మద్దతుగా తెలిపిన కొండదొరలు వైఎస్ జగన్ విధానాలు నచ్చక, స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ పనితీరు నచ్చక నిరసనగా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. కుప్పం రైల్వే స్టేషన్లో ఎంపీ రెడ్డప్ప దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. కుప్పం గుడిపల్లి రైల్వే సమస్యలను అధికారుల దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు. ముఖ్యంగా కుప్పం మీదుగా వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలును కుప్పంలో స్టాపింగ్ ఇవ్వాలని అధికారులను ఎంపీ కోరారు. ముఖ్యంగా కొత్తపేట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్ష సమయంలో వర్షపు నీరు రైల్వే బ్రిడ్జి వద్ద ఆగిపోవడం జరుగుతుందని, దీనివల్ల కొత్తపేట ప్రజలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని, దీనికి శాశ్వత పరిష్కారం చేపట్టాలని, అదేవిధంగా కొత్తపేట వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సూచించారు. What has happened is it has become dependent on the local pond, wherein the water has been filled after 10 years. The tank water is now flowing onto the Alibi area and it's just like a local pond now. So once you see that area, స్టాండింగ్ కమిటీ రైల్వేలో ఉన్నాను కాబట్టి దేశానికి సంబంధించిన రైల్వేలు ఎక్కడైనా మనం కొన్ని రిప్రజెంట్ చేస్తున్నాం. కుప్పం నుంచి మనం దగ్గర వరకు 7 కాన్స్టిట్యూన్సీ మా ప్రాంతానికి ఉంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళందరూ మా మండలానికి సంబంధించిన సార్ గారు తెలియదు మనకు దీనికి సంబంధించిన కొంతమంది ఇంతకుముందు మీటింగ్కి వచ్చినప్పుడు బెంగళూరు వస్తున్నాం కాబట్టి మాకు అన్ని పరిష్కారంగా ఉన్నట్లే ఉన్నాయి. మన రవీంద్ర సార్ కూడా బంగారుపేట అవుతున్నారు. ఆయా ఇంతకుముందు కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా ఉపయోగపడ్డారు. కానీ ఇప్పుడు నా నోటీస్ వరకు వచ్చిందంటే అక్కడ వాటర్ స్టాగ్నేట్ అయిపోతున్నాయి కదా, హౌ టు రిమూవ్ అనేది మనకు ఐడియా ఉండాలి. ఫామ్ చూసుకోవాలి. ఇక్కడ ఏమంటే మనకు అవి అండర్ బ్రిడ్జెస్ 2 వచ్చేసినాయి కాబట్టి క్లోజ్ చేసేసారు కాబట్టి ఇప్పుడు టౌన్ అంతా ఇక్కడే ఉంది, అలవాటు పడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ పైకి పోవాలంటే. పోచారం 4JB రైల్వే గేటును మూసివేయొద్దంటూ చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలతో తెరాస నాయకులు ఇస్తారి, ముత్తన్న, దూపల్లి, PSCS డైరెక్టర్ నీరెడ్డి రవి, కట్ట సుదర్శన్, భూమయ్య, కోలా విజయ్, కుమారు, బెజ్జంకి శంకర్, దినేష్, అనిల్, సంతోషం, చాకలి, గంగారం, పోషెట్టి గ్రామస్తులు కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న రైల్వే గేటును మూసివేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. అరవింద్ గారికి కానీ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ప్రభుత్వానికి కానీ విన్నవించుకుంటున్నాం ఏంటంటే మేము 2500 మంది గ్రామ జనాభా ఉంటుంది. మాకు ఏదైనా సరే ఇక్కడ రోడ్డుకి వచ్చి మేము నిజామాబాద్కి వెళ్తేనే మాకు జీవనాధారం ఉంటుంది. కాబట్టి మేము ఏం చెప్తున్నాము అని అంటే మేము ఈ రోజుకు 5 రోజుల రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. మీరు వెంబటనే స్పందించి మా గేటుని తెరిపించండి. లేకపోతే 4JB గేటు రైల్వే మా పోచారం గ్రామానికి ప్రధాన రహదారిపై ఉంది. ఈ 4JB గేటు మూసేస్తామని, తాత్కాలికంగా మరమ్మతులు చేపడుతున్నామని, 6వ డేట్ వరకు మూసేస్తామని రైల్వే డిపార్ట్మెంట్ వారు మాకు గ్రామ పంచాయతీకి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది.
దాన్నే పర్మనెంట్గా మూసివేస్తామని చెప్తున్నారు. గ్రామస్తులంతా ఆందోళన చెందుతున్నాము. ప్రతి ఒక్క విద్యార్థులు, మహిళలు, స్త్రీలు, పురుషులు కానీ ప్రైవేట్ రీత్యా ఉద్యోగాల రీత్యా నిజామాబాద్కి వెళ్ళడానికి మాకు ప్రధాన రహదారి ఇది. భారత జెండాను టచ్ చేయని రష్యా. పోలవరం పర్యటనలో సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి షెకావత్. సీఎం కేసీఆర్ జార్ఖండ్ పర్యటనపై వైఎస్ షర్మిల ట్వీట్. ఇండ్లలో తాళం పగలగొట్టి దొంగతనం చేసే అంతర్జిల్లా దొంగ అరెస్ట్. నాయి బ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడిన సినీ నటుడు క్షమాపణ చెప్పాలి, జనగామ శ్రీనివాస్. విప్రో, నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ లో జాతీయ స్థాయిలో కేఎల్ విద్యార్థుల ప్రతిభ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మహేష్ టీవీ.